యేసుప్రభు వారు తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచాను. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, నాట్ అకార్డింగ్ టు ద సైన్స్. సైన్స్ ప్రకారం నిరూపించండి అంటారు. సైన్స్ మంచిదే, సైన్స్ గొప్పదే. సైన్స్ లేకపోతే ఇప్పుడు ఈనాడు మనకి ఇలాంటి అవకాశం లేదు. అందుకే లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. సైన్స్ 2 గొప్ప విషయాలు ఒప్పుకోదు. ఒకటి వర్జిన్ బర్త్, కన్యక జననాన్ని సైన్స్ ఒప్పుకోదు, దాన్ని యాక్సెప్ట్ చేయదు. రెండోది చనిపోయిన వ్యక్తి తిరిగి లేవటం. ఈ 2 అసమానమైన యూనిక్ ఫీచర్స్ సైన్స్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఆయన లేఖనాల ప్రకారం కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు. వర్జిన్ వూమ్, ఎన్నడూ కనని గర్భం నుంచి వచ్చాడు. ఎవరు ఎన్నడూ పెట్టబడిన సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. వర్జిన్ టూమ్, ఫ్రెష్ వూమ్ అండ్ ఫ్రెష్ టూమ్. ఆయన తిరిగి లేవటం ఒక అసాధారణమైన అంశం.